వెల్కమ్ మరియాల్టీ తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర, బీఆర్ఎస్ ఉన్నదట పక్క. ఢిల్లీకి పోయి వచ్చిన రామన్న కేసు మాఫీకే అన్నాడు ఎంకన్నా. రైతుల సమస్య మీద పాదయాత్ర, సర్కార్ పట్టించుకుంటలేదట బాధ. పబ్లిక్ చెప్తలేరట ఆదాయం, ఏం కాదని ఆఫీసర్ల అభయం. అటు కేసులు ఇటు అరెస్టులు, జర చూసి పెట్టుండ్రి పోస్టులు. అద్దాల మేడల ఏసీ ఎర్రల చాయ్ బిస్కెట్లు సప్పరించుకుంటా పరాకతిగా కూర్చొని టీవీ చూసుకుంటా బుద్ధి పుట్టినప్పుడు ఫైళ్లు మర్రేసే ఆఫీసర్ ఉంటే ఎట్లుంటది? గట్లనే ఎవరన్నా కాగితం పట్టుకొని పోతే గంటల కమానం వెయిటింగ్ చేపించి అది తీసుకుంటే ఆడికే మా భాగ్యం. అదే పబ్లిక్ కాడికి వచ్చి వాళ్ళ తిప్పలేందో తెలుసుకుంటే ఎట్లుంటది? ఎవ్వలైనా కోరుకునేది గిసొంటి ఆఫీసర్నే కదా. మరి లగచర్ల గట్లెందుకు చేసిండ్రో అని అందరు అనుకుంటున్న యాళ్ళ కొత్త కొత్త ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ మీద అటాక్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేసిరు పోలీసులు. 28 మంది మీద కేసులు అయినాయి. వీడియోలు చూసి ఇంకా కొందరు నింకులాడుతున్నారు. కొడంగల్, బోన్రాజ్పేట, దుద్యాల మండలాలలో ఇంటర్నెట్ ఆపేసిండ్రు. హైదరాబాద్ కెళ్లి రాజకీయ పార్టీల లీడర్లను రాణిస్తలేరు, పరిస్థితి మంచిగా లేదని. చెల్ భూములు ఇవ్వమంటే రైతులను అరెస్ట్ చేస్తారా? ఇదేం తరికని బీఆర్ఎస్ పెద్దలు అంతకరం అవుతుండ్రు. వాళ్ళ ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలోనే కలెక్టర్ను కొట్టే పరిస్థితి వచ్చింది. ప్రజలు తిరగబడి ఎప్పుడైనా జరిగిందండి తెలంగాణ ఏర్పడిన తర్వాత? కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తులేదు. వాజిబే 10 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు, కంపెనీల కోసము ప్రజాభిప్రాయ సేకరణ మీటింగులు పెడితే భూములు ఇస్తామంటే ఇస్తామన్నారు, లేకుంటే లేదు. కానీ ఇట్లా ఎన్నడే కలెక్టర్ మీదకి మలరవడలేదు, ఆఫీసర్లను కొట్టలేదు. అయితే పోలీస్ ఎంక్వైరీలకు ఈ ముచ్చట బయటపడ్డది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. అగనట పక్కా స్కెచ్ చేసి అటాక్ చేసిరట కొందరు. నిన్నేమైందంటే ఫార్మా కంపెనీకి భూముల గురించి లాగచెల్ర ఊరవతల మైదానంలో మీటింగ్ పెట్టిండ్రు. కలెక్టర్, ఆఫీసర్లు అంతొచ్చినా పబ్లిక్ అయితే రాలే. ఇంతలోకి అన్నొచ్చి ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు కదా. మీరంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ దగ్గర రావాల్సిందే కదా. ఊళ్ళకు వచ్చి మాట్లాడుండ్రి, ఊళ్ళకు రండి రండి అని ఇంతగానం పిలుస్తుండే వరకు సరే అన్నాడు కలెక్టర్ సారు. ఓకే, ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి ఎక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. ఊళ్ళకు వచ్చి కార్ దిగుడే ఆల్చాం కలెక్టర్ సార్ను రౌండ్ అప్ చేసిండ్రు. ఆగుర్రి ఆగుర్రి అని బతిమిలాడినా ఒకరిద్దరు చెయ్యనే వేసిండ్రు. వెనకకు పోతుంటే ఎంట పడ్డారు, కారు ఎక్కిపోతున్నా ఇడ్సలే రాళ్లతోటి కొట్టుడే కొట్టుడు. ఒక ఆఫీసర్ని అడ్డగోలే కొడితే ఎమ్మటి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకి వేసుకొచ్చిండ్రు. పోలీసులను కూడా అరుచుకున్నారు. ఊళ్ళకు రా రా అని పిలుచుకుపోయిన మనోడు పత్తకలేడు. పేరు సురేష్, బీఆర్ఎస్ కార్యకర్త. కొడంగల్ పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి. కేటీఆర్ సార్ ను కూడా కలుస్తాడు. బేగమోని సురేష్, అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్. ఒక నటుడు కూడా అంత పెద్దగా యాక్టింగ్ చేయలేడు. ఆ విధంగా యాక్టింగ్ చేస్తూ కలెక్టర్ని తప్పుదో పట్టించామన్నది. దాడికి ముందు మనోడు 42 సార్లు నరేందర్ రెడ్డి గారితో మాట్లాడితే నడిమిట్ల నరేందర్ రెడ్డి గారు 6 మాటల కేటీఆర్ సార్ కు ఫోన్ చేసిండట. అసలు ప్రతిపక్ష నాయకుడు బయటికి రాడు, ఈయననేమో ఏ సభ కొట్టమంటుండు. కలెక్టర్ గారిని అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎవరు గతం 10 రోజుల నుంచి చేస్తా ఉన్న ఈ ప్లానింగ్లు ఎవరు ఉన్నారు అన్నిటి బయటకు వస్తాయి కదా. ఓడిపోయిన ఎక్స్ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అక్కడి నుంచి డైరెక్షన్ తీసుకొని కొంతమందిని తాగించుకొని నరేందర్ రెడ్డి గారు 100 సార్లు కాల్ చేసి 100 కాదయ్యా 1000 సార్లు కాల్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వాళ్ళని అడుక్కుంటున్నారు. ఇలా సురేష్ మీద రేప్ కేసే కాకుండా బొచ్చడు ఉన్నాయట. ఇంత మంచి కార్యకర్త దొరకడని మండల్ యూత్ ప్రెసిడెంట్ చేసిరట ఈనడమనే. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. ఇక నిన్న మనోన్ని ముంగట పెట్టి కథంతా నడిపించారని ప్రచారం నడుస్తుంది. దీని వెనక కుట్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలి. ధర్నాలు చేయండి, మాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఎవరో ఉన్నారు దీని కింద, రాజకీయ కుట్ర కూడా ఉంది. కలెక్టర్ రమ్మన్నారు,
గ్రామ సభలకు వచ్చారు. గ్రామ సభలు పెట్టకపోతే పెట్టాలని తిడతాం మేమే. గ్రామ సభలకు పెడితే అధికారులు కొంతమంది పెడితే గ్రామ సభలు ఎట్లా జరుగుతాయి? దాని వెనక మాత్రం దెర్ ఈజ్ ఏ సీరియస్ కాన్స్పిరసీ. ఎవరు రెచ్చగొట్టారనే పాయింట్ కాదు, అక్కడ ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారు. కారోళ్ళు తప్ప కడమ పార్టీల లీడర్లు అంతా ఖండిస్తున్నారు కలెక్టర్ గారి మీద మల్లబడ్డందుకు. నేను దాడి చేయించింది ఎక్కడిది? ఆయన దాడి జరగలేదని కలెక్టర్ చెప్తుంటే దాడి చేయించింది ఎక్కడిది? ఇంకా ఆరోపణ ఎక్కడిది? కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరిని వెంటనే రిలీజ్ చేయాలి. కేసు పూరాగా ఎంక్వైరీ చేస్తే ఇంకేం బయటకు వస్తాయో గానీ మాట్లాడటానికి వచ్చిన కలెక్టర్ మీదకి మల్లబడు అయితే ఎవ్వరు మెస్తలేరు. లింగన్ ఒక్కడే అనుకున్నాం, ఇంకో 4 పాత ఎమ్మెల్యేలకు సుతా నోటీసులు అందినాయటబ్బా. గదే ఫోన్ ట్యాపింగ్ కేసు లేదా? అగో గన్లా పాత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారు బేస్తారన్నాడు విచారణకు పోతాడు. ఆ టెన్క కడుమూల వంతు ఏరేటోళ్ళ ఫోన్లు ఎందుకు రికార్డు చేపించిండ్రు, ఏం సీక్రెట్లు విన్నారు, మీ వెనకాల ఎవరున్నారు అనేది బయటికి తీస్తారన్నట్టు. బీఆర్ఎస్ లీడర్ల మీద గిట్ల ఎంక్వైరీ నడుస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ సారు ఈ గవర్నమెంట్ కు సూటి పెట్టిండు. నిన్న ఢిల్లీకి పోయిండు, ఇలా హైదరాబాద్ వచ్చిండు. రాత్రి ఏమైందంటే సెంటర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ను కలిసి అమృత్ టెండర్ వల్ల గోల్మాల్ జరిగింది, మీరు యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ చేసిండట రామన్న. ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఇదే ముచ్చట మన మంత్రి కోమటిరెడ్డి సార్ని అడిగితే అమృత్ కూడా స్కామ్ చేసి ఒకటి మెగాకు, ఒకటి గజాకు, ఒకటి ప్రతిమ. గజా ప్రతిమ అంటే అది కేటీఆర్ బినామీ కంపెనీలు క్యాన్సిల్ చేపించి పాత రేట్ల మీద టెండర్లు పిలిస్తే 65 కోట్లు రాష్ట్రానికి మిగిలినాయి. కాగనట పాత గవర్నమెంట్ టెండర్లు క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చినందుకు 65 కోట్ల రూపాయలు ఫాయిదా అయ్యిందట. ఫార్ములా 1 కేసు సంబంధించి ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేసుకోవడానికి పోయిండు. కార్ రేసింగ్ కేసులో ఎంక్వైరీ రువ్వడి మీదకి వచ్చింది. పవాలు ఉన్నప్పటికీ పోటీలు పెట్టిస్తానికి ఏ పర్మిషన్ లేకుండానే 55 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండు రామన్న. ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది. గవర్నర్ సార్ పర్మిషన్ ఇచ్చుడే ఆల్చం అరెస్ట్ బాంబు వేల్తుందని ప్రచారం నడుస్తున్నాయి. అలా సార్ ఢిల్లీకి పోయి వచ్చిండు అన్నట్టు. నిన్ని అలా కాంటాలు జోరైనే జరా రప్పరప్ప వడ్లు కాంటాలు వేస్తున్నారు, బస్తాలు లారీలకు ఎక్కిస్తున్నారు, మిల్లులకు పంపుతున్నారు. గవర్నమెంట్ కు మిల్లర్లకు నడుమ చర్చల వల్ల ఆలస్యమైంది. మరి ఇంకెంత లేట్ అవుతుందో అని కొందరు పవేటోళ్లకు మస్తు తగ్వ కమ్ముకునిరి. ఇవి సరే, రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏంది అని లడాయి అందుకుంది బీఆర్ఎస్. అందులో గీదోటి కోరుట్లకెళ్ళి జగిత్యాల దాకా పాదయాత్ర చేసిండు ఎమ్మెల్యే సంజయ్ సారు. అడుగుల అడిగేసుకుంటా అభిమానులు కార్యకర్తలు బగ్గనే వచ్చిండ్రు. 20 కిలోమీటర్లకు మీదనే పాదయాత్ర. పాత మంత్రి హరీష్ రావు సార్ కూడా వచ్చి ఓ 4-5 కిలోమీటర్లు నడిచిండు. మొత్తం పంట రుణాలు మాఫీ చేయాలి, ఏమటే రైతు భరోసా వేయాలి, వంకలు పెట్టకుండా జప్పున వడ్లు కొనాలి, దొడ్డోట్లకు సుతా బోనస్ ఇయ్యాలనే డిమాండ్ తోటి ఈ కార్యం పెట్టుకున్నారు. ఇదే ముచ్చట మీద కలెక్టర్ గారిని కలిసి కాగితం ఇచ్చిండ్రు గులాబీ లీడర్లు. నడిమిట్ల ఓ కాడ బువ్వలు తింటుంటే మనోళ్ళ జేబులకు సూటి పెట్టిండ్రు దొంగలు. ఒకల్ని పట్టుకొని పోలీసులకు ఒప్పచెప్పిండ్రు. 50,000 దాకా కొట్టేసిండ్రట. పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగటున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతలేడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. అవుతమ్మి జీతం ఎంత వస్తుందిరా అని అడిగితే సర్రున బీపీ పెంచుకుంటారు కొందరు. చల్ నా జీతం ముచ్చట నీకెందుకని 4 జోప్ ఇడ్చి పెడతారు. మంచిగా సోప్ టాప్ గా తిరుగుతున్నావు, బిజినెస్ మంచిగానే అవుతున్నట్టుంది, రోజుకు దందా ఎంత అవుతుంది అని అడిగితే లాస్ అయితే నువ్వేమన్నా ఇస్తావా అని అంటారు ఉల్టా. ఇంటామె లెక్కలు అడిగితే గయ్యమంటారు కొందరు. అసంటిది ఏరేటోళ్ళు అడిగితే అంత అల్కగా చెప్తారు. మరి 33 జిల్లాలల్లో 12,000 పల్లెలల్లో సమగ్ర కుటుంబ సర్వే జోరుగా నడుస్తుంది. ఇంటింటికి వచ్చి వివరాలు రాసుకుంటున్నారు. కాగితాలు ఏం అడుగుతలేరు గాని క్వశ్చన్ల కోడ్ ఆన్సర్లు నింపుతున్నారు. కుటుంబానికి 76 ప్రశ్నలు అన్ని నింపే వరకు ఒక్కొక్క కాడ గంట పడుతుంది. మేము చెప్తున్నాం కదా, చెప్తున్నాం, అట్లేం లేదు. ఇక గవర్నమెంట్ కాబట్టి అని చెప్తున్నాం. కుల సర్వే అన్నారు, ఆస్తుల గురించి ఆమ్దాన్ గురించి ఎందుకు అడుగుతున్నారని కొందరు చెప్తలేరు. ఇంత రేపు సర్కార్ పథకాలు కట్ చేస్తారేమోనని బుగులు పడుతున్నారట. కార్లు బంగ్లాలు ఏమన్నా ఉన్నాయని అడిగిరా? అడిగాను, నాయి కాదు కదా, నా కొడుకులు నేను ఎందుకు చెప్తాను. బ్యాంకు ఏదైనా ఉన్నదా అని అంటే
బ్యాంకు అకౌంట్ ఉంది అని చెప్పిన అంతే. కొన్ని క్వశ్చన్లు అడిగేది లేకుంటే ఆస్తుల గురించి గవర్నమెంట్కి ఎందుకు అని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ నెత్తి మీద జుట్టు ఉందా, నీ ఆదాయం ఎంత, నువ్వు కొనిస్తావా నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే, నా ఇంట్లో ఏసీ లేకపోతే? ఇంకోటి 75 ప్రశ్నలా. నీకు మోటార్ సైకిల్ ఉందా, కారు ఉందా, లేకపోతే నీకు అప్పు ఎంత ఉంది, నీ ఆదాయం ఎంత ఉంది, ఎందుకు జనంలో ఎట్లా వచ్చిందంటే ఇవన్నీ అడుగుతున్నారని మాకు ఉండే సౌకర్యాలు పోతాయేమో. లేలే ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేకుంటే లేదు, చెప్తే అన్నింటి లెక్క తేలుతుంది గంతే అనేది గవర్నమెంట్ మాట. మేము ఎక్కడ కూడా పాన్ కార్డు అడుగుతలేం, ఆధార్ కూడా ఆప్షనల్, డాక్యుమెంట్ కాపీలు అడుగుతలేం. మీకున్న వివరాలు ఇవ్వగలిగితే సంతోషం, ఇవ్వకపోతే కూడా మీరు చెప్పండి. కులం కూడా చెప్పొద్దు అనుకుంటే 999 కులం గురించి కూడా మీరు ఏం చెప్పకుండా ఏ కులం లేదు అని 999 కూడా రాసుకోవచ్చు. అన్ని కుటుంబాల వివరాలు తీసుకున్నాక కంప్యూటర్లకు ఎక్కిస్తారు. అప్పుడు ఏ కులం బలగం ఎంత అనేది ఎరకైతుంది. వచ్చే నెలల రిపోర్టును హైకోర్టుకి ఇచ్చినాక జనాభాను బట్టి బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయి అన్నట్టు. ఓ డ్రైవర్ అన్న, జర మెల్లగా ఓ రాదు, ఏందా ఎత్తేసుడు? అరే నేనేం చేయాలమ్మా, రోడ్డు అంతా పొక్కలు దా నువ్వు నడుపుదురా తెలుస్తుంది. మామ మొన్న ఊరికి పోయి వస్తున్నారా, రోడ్డు మీద పెద్ద గుంత చూడక అట్లనే పోనిచ్చిన, బండి తుక్కు అయింది. నీ అవ్వ నెరి గింత అధ్వానమా, ఇంత మట్టన పోయారా? ఊర్లో ప్రయాణం చేస్తోళ్ళ తిప్పలు గిట్లుంటాయి. 4 వద్దులైతే నున్నటి రోడ్ల మీద రయ్యిన పోవచ్చు తీర్రి. చూస్తుండగానే గుంత మాయమైందిలే. ఇక ఈ మిషన్ తోడు దొక్కిస్తే గట్టిగా తుక్కుంది. అరేవా కొత్త రోడ్ వేసినట్టే ఉంది. గుంతలు పొడుస్తానికి కొత్త టెక్నాలజీ తెచ్చిండ్రు. మళ్ళా ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ ప్యాత్ హోల్ మిషన్ ఇది. గాలి ప్రెషర్ తోటి గుంత మీద డాంబర్ కొడుతుంది అన్నట్టు. 1.5 కోటి పెట్టి అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు. సిటీ శివార్ సిల్కూర్ కాడ సడకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దీని పంతనం చూసి తారీఫ్ చేసిండు. 33 జిల్లాల్లో 3000కు మీద పొక్కలున్నాయని లెక్క తేలింది. రాష్ట్రం మొత్తం కూడా 2 months మాక్సిమం పంచాయతీరాజ్ R&B కలిపి గుంతలు లేని రోడ్డు చేయాల్సిందే. మరి గుంతలు చేయబట్టి బండ్లు ఎత్తేసుడు, కింద పడి దెబ్బలు దాకుడు, బండి షెడ్డుకు బాడీ దవాఖానకు టక్కర్లై పానాలే పోవట్టే. గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తాడు. నువ్వు రా కేసీఆర్ మొత్తం చూపిస్తా, మొత్తం గుంతలే. ఆయన సంపాదించుకున్న 2 లక్షల కోట్లు నాకే ఇవ్వాలి. ఆయన అన్ని గుంతలు ఉన్నాయి. ఇప్పుడు పని చెప్పునవుడు ఎక్కువ కాలం ఆగుడు మంచిగానే ఉన్నది, కానీ గిట్ల అయితే మన కాంట్రాక్టర్లు ఏం కావాలి సారు? ఇట్లా రోడ్ వేయాలి, అట్లా గుంతలు పడాలి, మళ్ళీ వేయాలి, మళ్ళా ఖరాబు కావాలి. వేసిన రోడ్డే మళ్ళీ మళ్ళా బిల్లులు ఎత్తాలి. అబ్బర కొడుకు, మా కడుపులు కొట్టే కార్యం అని ఉత్తమ కాంట్రాక్టర్లు ఎంత ఫీల్ అవుతుండ్రో పో. ఊర్ల పొంట షెర్లల చేపలు పోసుడు జోరుగా నడుస్తుంది అంతటా. మంత్రులు ఎమ్మెల్యేలు షెర్ల కాడికి పోవుడు, పూజలు చేసుడు, చేప పిల్లలు పోసుడు, మత్స్యకారుల గురించి సర్కారు ఎట్లా ఆలోచన చేస్తుందో ఎరక చెప్పుడు నడుస్తుంది. ఇక ఎన్ని చేపలు వస్తున్నాయి, ఎన్ని చేపలు పోతున్నాయో ఆఫీసర్లు చూసుకుంటారు. అట్లనే ఓ తానసుత షెర్ల చేపలు పోస్తుర్రు. ఇక ఆడేం నడిచిందో చూద్దాం పాన్రి. ట్యాంకు మీద నిలబడి చేప పిల్లలు బయటికి తీస్తుండు నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు. కోస్ని గంత పెద్ద ట్యాంకుల గివ్వేనా, ఎన్నో డౌట్ కొడుతుందని మొత్తం బయటికి తీపిచ్చి జోకిచ్చిండు. 5.7 అసలు లెక్కకైతే చేప పిల్లలు ఉండాల్సిందే 67,500. బరాబర్ తీసుకొచ్చిన వాడిని DCM మీద బ్యానర్ కూడా కట్టిండు కాంట్రాక్టరు. కానీ లెక్క తీస్తే 67,500 పిల్లలకు గాను మనకు 13,500 పిల్లలు తక్కువగా రావడం జరిగింది. ఇదే నమోదు చేసుకోవడం జరుగుతా ఉన్నది. వచ్చిన చేపలకే పైసలు లెక్క కట్టిస్తాం, తక్కువ ఎందుకు తెచ్చిండ్రో ఎంక్వైరీ చేపిస్తాం అనుకొచ్చింది మేడం. అటెనక చెర్ల చేపలు ఇచ్చి గీ ముచ్చట చెప్పిండు ఎమ్మెల్యే సారు. పిల్లల్లో సైజు తక్కువ ఉన్నా, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి కౌంట్ తక్కువ ఉన్నా జాగ్రత్తగా చూసుకొని మీ రెస్పాన్సిబిలిటీ కింద. ఈడ మొదలే చూసిండ్రు కాబట్టి బయటపడ్డది. అంతటి ఎట్లా నడుస్తుందో గానీ చెర్ల చేపలు పోసే ముందే జర లెక్క మంచిగా చూసుకోండి సార్లు. రాజకీయాల్లో ఎట్లుంటదంటే ఇవాళ ప్రతిపక్షం రేపు అధికార పక్షం కావచ్చు, ఇయాల్టి అధికార పక్షం రేపు ప్రతిపక్షం కావచ్చు. వాళ్ళ ఏలుబడి మంచిగా అనిపిస్తే పబ్లిక్ 2 మాటల ఛాన్స్ ఇవ్వచ్చు. పార్టీలు పవర్లకు వస్తానికి, పబ్లిక్ల పతారా పెంచుకుంటానికి ఈ నడుమ బగ్గా అడకం చేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియానే.
లీడర్లకు ఒక్కొక్కళ్ళకు సపరేట్ సోషల్ మీడియా, పార్టీలకు అలాగూ పతాకం కొందరిని పెట్టుకొని అవతలోల నడుచుకున్న మీదనే ఉంచుతుండ్రు. వాళ్ళకు తోడు సినిమాలు సుతా లీడర్ల మీద ఈడ్చుకు పడుతుంటారు. అందులో మొదలు ఉండే సార్ ఎవలంటే ఇంకెవలు వర్మ సారే. ఎన్నో సినిమాలు తీసిన తోపు డైరెక్టర్ వర్మ గారికి సినిమా చూపించే పని నడుస్తుంది ఆంధ్రలా. అప్పట్లా చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు మీద ఎచ్చిపచ్చి రాతలు రాసిండు కదా. ఇప్పుడు అభిమానులు కంప్లైంట్ చేస్తే కేసు అయింది. జప్పున ఎంక్వైరీకి రావాల్సిందే. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్వీట్లతోటి సినిమా చూపిస్తుండే, మరి ఎలక్షన్ల ముంగట ఎడ్డించుకుంటా సినిమాలు తీస్తే ఇప్పుడు వాళ్ళ సర్కార్ వచ్చినాక కేసులు అవుతున్నాయి అన్నట్టు. యాక్టర్ పోసాని సార్ మీద సుత కేసు అయింది. పవన్ కళ్యాణ్ సార్ను వాళ్ళ ఇంటోలను అనరాని మాటలు అన్నాడు అని అభిమానులు ఫిర్యాదు చేసుడే ఆల్చం కేసు కట్టిండ్రు పోలీసులు. ఈ ఇద్దరు సుత జగనన్న ఫ్యాన్స్. పవర్లుండంగా అభిమానం మొలక వస్తే ఇయాల గిది కథ. ఈలానే కాదు, అప్పట్లా మస్త్ ఎగిరిన బోరుగడ్డ అనిల్ ను లోపటేసిండ్రు ఆల్రెడీ. సోషల్ మీడియాలా గాయగత్తర వార్తలు రాసినందుకు మస్తు మంది మీద కేసులై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాండ్రు. మీరేం బుగులు పడకుర్రి, అన్ని నేను చూసుకుంటా అని హిమ్మతిస్తుండు జగన్ సారు. పోలీసుల వల్ల గానీ ఈ ప్రభుత్వం వల్ల గానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి. వైఎస్ఆర్సీపీ వి స్టాండ్ ఫర్ ట్రూత్. కానీ లీడర్లు అంతా మంచిగానే ఉన్నారు. మా పార్టీ మా లీడర్ అని ఎగిరిన సోషల్ మీడియా కార్యకర్తలే కేసుల పాలైతురు. కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఉత్తమ కార్యకర్తలు జర ఆలోచన చేసుకుంటే మంచిది. నీ అవ్వ ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టి అర్ధగంట దాటి గంటగా వస్తుంది. ఇంకెన్నడూ వస్తుందిరా? చల్ క్యాన్సిల్ చేయి, హోటల్కి పోయి తిందాం. అరే బిర్యానీ తెస్తున్నా అని ఒక్క మాటన్నా చెప్పవారా? ఇప్పుడే ఆర్డర్ పెట్టినా. అయితే ఏంది, క్యాన్సిల్ చేయి. బయటికి పోదామంటే ఇప్పుడు ఎందుకు ఆర్డర్ పెట్టినవురా? డెలివరీ ఛార్జీలు దండగా క్యాన్సిల్ చేసి పడేయి. ఇగో ఇట్లా చాలా మంది చేస్తుంటారు. మేము కూడా మస్తు మాటలు చేసినాం అని అంటున్నారులే. గసంటోళ్ళు ఎక్కువైతుండ్రనే గీ ఉపాయం చేసిండ్రు. జొమాటో కంపెనోళ్ళు జబర్దస్త్ ఇక్కుమతి చేసిండ్రులా. అసలు కంటే సగం ధరకే ఫుడ్ ఇస్తారట. గట్లయితే లాస్ కదా అంటారేమో. ఉత్తగా పోయేదానికంటే సగం రేటుకి ఇచ్చింది ఉత్తం కదా. ఏం చేస్తారు మరి? నెలకు 4 లక్షల కంటే ఎక్కువ మందే ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారట. ఆర్డర్ పెట్టినాక వచ్చుడు ఆలస్యమైతుందనో, ఇంకేదన్నా పనుందనో, బయటికి పోయి తిందామనో క్యాన్సిల్ చేస్తుంటారు చాలా మంది. కానీ తెచ్చింది వాపస్ తీసుకోపోతే హోటల్ వాళ్ళు తీసుకోరు. హగో గందుకే గీ సౌలతి వేసిండ్రు. ఒకలొద్దనుకున్న బిర్యానో టిఫినో మళ్ళెవలన్నా తీసుకోవచ్చు. అసంటోళ్లకు సగం రేటుకే ఇస్తారు. ఇట్లా వేస్తేనన్నా తిండి ఖరాబు కాకుండా ఉంటదని పిట్టగుట్ల రాసుకొచ్చిండ్రు కంపెనోళ్ళు. లెక్కకైతే హోటల్కి పోయి ఒక్కపారి ఆర్డర్ పెట్టినామంటే తిన్నా తినకున్నా బిల్లు కట్టాల్సింది. కానీ ఆన్లైన్ లా దందా మంచిగా కావాలని జప్పునే తీసుకొచ్చిస్తాం, 10 నిమిషాల్లో లేకుంటే బిల్లు వాపస్ ఇస్తామని ఆఫర్లు పెడితే కొందరు ఉత్తమ కస్టమర్లు ఓ ఆట ఆడుకుంటారు అనుకోరాదుర్రి. వండే తిప్పలేదు, బయటికి పోవాల్సిన పని లేదు, ఇంటికే తీసుకొచ్చిస్తుంటే కండిషన్లు పట్టుకొని కంపెనీకు లాస్ చేస్తున్నారట. గట్ల కావద్దనే గీ ఉపాయం చేసిరన్నట్టు. కానీ సగం రేటుకి ఇస్తున్నామని సల్లారిందో పొద్దుగాల వండింది పొద్దుముకన తెచ్చిచ్చారు. జర చూసుకోండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.